నా రెబల్ స్టార్ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ అదిరిందే చెప్తున్నాగా. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది పెద్ద బిగ్గెస్ట్ మూవీ. అరే ఫైట్ అయిందా ఏందా ముసలితో ఫైట్ ఉంటా అన్న అట్టర్ ఫ్లాప్ ఉన్న వాళ్ళకి అట్టర్ ఫ్లాప్ అన్న, హిట్ ఉన్న వాళ్ళకి హిట్టే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి ఎప్పుడు హిట్ సినిమానే. ఇది అట్టర్ ఫ్లాప్ ఉన్న వాళ్ళకి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అన్న సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూసాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూసాం. ఇది ఒక కామెడీ మూవీ అంటే ఒక కామెడీ మూవీ, ఒక అర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారు నిజంగా చెప్తే హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిలో ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఎప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక అర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినాం అన్న. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలేజ్ కూడా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అన్న కెరియర్లో మంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాగా చేసి. బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మా ఫ్యాన్స్కి నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిండు. నిజంగా చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా, నువ్వు మీరు ఏడు సీర్ చూసినావా? ఆ ఏడుపులో నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్కి, అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకుపోయారన్నా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఇలా చూపినా అలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. రాసి పెట్టుకొని ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలకి వేసుకున్నారు. బ్లాక్ బస్టర్. జై ప్రభాస్. బాగుంది. నేను నైట్ వచ్చిన మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఆ ఫస్ట్ సీన్ కామెడీ అయితే మంచిగా ఉంది. ఎంటర్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ అసలు. భలే కొట్టిండు. డాన్స్ చేయడం, మా అన్న డాన్స్ చేయడం బాగా పడమే ఉండదు, అద్దరిస్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరిల్లిపోతుంది సంక్రాంతికి. రండి పరిచయం చేస్తా. ఏందిరా ఇంకా పరిచయం చేసేది, మరి చూస్తారేంట్రా పరిగెట్టండి రా. సెకండ్ సీన్ లో ఇంకో డైలాగ్ ఉంది. ఏందిరా మీ గోల, పుట్టలో చేపడితే కుట్టడానికి నేనేమన్నా చీమని అనుకుంటున్నారా? రాక్షసుని రాజారాన్ని మరోసారి నిరూపించాం. ప్రభాస్ సినిమాతోటి 100 సినిమాలు రిలీజ్ చేసినా నిలబడవు. ఎందుకంటే మారుతి గారు గుర్తుపెట్టుకొని వస్తున్నాం, గుడి కడుతున్నాం, దర్శనం చేస్తున్నాం. నాచే 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 అన్నట్టు ఏంటి ప్రభాస్ డాన్స్ చేస్తాండి మాకు అన్నట్టు పిచ్చెక్కిపోయింది, మామూలు లేదు బ్రో. డైలాగ్ అయితే ఏందిరా మీ బాధ, పుట్టలో చెప్పితే కుట్ట నేను వచ్చేమన్నా రాక్షసుని అదని. అసలు వాళ్ళతోటి ఫస్ట్ నైట్ సీన్స్ ఉంటాయి. మనోడు మంది ఎక్కువైన తర్వాత మాలవిక తోటి క్యారెట్ బీట్రూట్ మాలవిక నా హార్ట్ బీట్ అయింది బ్రో, మామూలు లేదు. అసలు ముగ్గురు హీరోయిన్లు కూడా డామినేట్ చేశారు మా డార్లింగ్. ఆ గ్లామర్ తోటి, ఆ వింటేజ్ లుక్స్ తోటి ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటారు బాస్. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డు బదులు కొట్టాడు మా ప్రభాస్. నిధి అగర్వాల్ అయితే పాపలకే పాప మా నిధి పాపని మరోసారి నిరూపించింది. ఆర్చి గొంతుపోయింది బ్రో, మామూలు లేదు మూవీ అయితే. ప్రభాస్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రాజాసాబ్. తమన్ గారి బీజిఎం చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది. నాచే నాచే అరే ఆ డ్యాన్స్, నాకైతే డ్యాన్స్ ఒక ప్రభాస్ డ్యాన్స్ చూస్తాను నాకు పండగ. నేను ఎవ్రీడే ఫస్ట్ మూవీ 8 o'clockకి రావడం హ్యాబిట్ అనమాట. సో ఈ మూవీ మిస్ కావద్దు అనుకున్నాను. ప్రభాస్ డార్లింగ్ నాకు మిస్ చేయలేడు, చాలా హ్యాపీ. డెఫినెట్లీ వచ్చాను. ఓవరాల్ వెరీ హ్యాపీ. ఎఫెక్ట్ ఏమీ లేదు, టికెట్ రేట్స్ తక్కువ ఉన్నా కానీ మెంబర్స్ చూడటం ఎక్కువ అవుతుంది, దానివల్ల పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. కలెక్షన్స్ ఏ ప్రాబ్లం రాదు. ఈ మూవీలో ప్రభాస్ చెప్తున్నాం కదా, మిర్చి మూవీలో ఆగిపోయిన ప్రభాస్ మళ్ళీ ఈ మూవీలో కనిపించాడు. ఇప్పటివరకు 2-3 సీరియస్ మూవీసే చూశాడు. ఈ మూవీలో కామెడీ, ప్రభాస్తో కామెడీ చేపించడం అంటే అంత ఈజీ కాదు. ఆ 6 feet కట్అవుట్తోని కామెడీ చేపించడం అంటే చాలా సూపర్. ఆయన ది వే ఆఫ్ స్టైల్ చెప్పాలి. ఆయన డ్రెస్సింగ్ అయితే ఫ్యాన్ అయిపోయినా, ఆ హెయిర్ స్టైల్, ఆ ఫిజిక్, మొత్తం బాడీ టోటల్ చేంజ్. బాహుబలికి దీనికి అసలు లింక్ లేకుండా ఉన్నది. అసలు ఆ ప్రభాస్ ఈ ప్రభాసేనా అని ఎవరు గెస్ చేయలేరు. దేన్ని కల్కి కలెక్షన్స్, కల్కి ఇస్ డిఫరెంట్, కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్. ఎవ్రీ మూవీ ప్రభాస్ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వీ కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఈజ్ అ యూనిక్ వన్. ఇప్పుడే ప్రభాస్ గారు రాజా సినిమా చూసాము, రాజాసాబ్ సినిమా చూసాము.
సో రాజాసాబ్ ఏంటంటే గతంలో మన రాజ్యాన్ని ఎంతోమంది రాజులు పరిపాలించారు. ఆ రాజుల పరిపాలన కాలంలో ఒక రాజు ఒక జీవిత చరిత్రను తీసుకున్నారు. మూవీ మాత్రం చాలా బాగానే ఉంది. కానీ ప్రభాస్ గారిని ఇది సంక్రాంతి శుభాకాంక్షలుగా ఈ సినిమా రిలీజ్ చేశారు మారుతి గారు. డైరెక్షన్ వైజ్గా మారుతి గారు చాలా బాగానే చేశారు. కానీ ఈ కథలో హర్రర్, కామెడీ, థ్రిల్లరు చాలా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. కానీ హీరోయిన్లు కూడా ప్రభాస్ గారికి అంటే కొత్తగా ప్రభాస్ గారికి మ్యారేజ్ కాలేదు కదా, ఆ పెళ్లి అనే విభాగంలో కొంత సీన్స్ అయితే యాడ్ చేశారు. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రభాస్ గారికి మాత్రం ఇది ప్రభాస్ గారిని యంగగా చూడాలి అన్న ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఒక బూస్టప్ ఇచ్చినట్టే. సంక్రాంతికి మాత్రం చాలా హైప్ ఉన్నటువంటి ఈ మూవీగా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి చాలా మూవీసే వస్తున్నాయి కానీ ప్రభాస్ గారిని ఇంత అందంగా చూసిన సినిమా ఇటీవల లేదు. ప్రభాస్ గారి యంగు, జోషు అన్నీ చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో కూడా థియేటర్లకు వెళ్ళినప్పుడు ప్రభాస్ గారిని హైప్ అయితే ఉంటుంది. మనం ఏదైతే కోరుకుంటామో ప్రభాస్ దగ్గర ఏదైతే కోరుకుంటామో అదేవిధంగా కోరుకున్న విభాగంలో ప్రభాస్ గారి హైప్ మాత్రం తప్పకుండా ఉంది. టోటల్గా ఫ్యాన్స్కి మాత్రం అన్ని విభాగాలుగా ప్రభాస్ని ప్రేమించే వాళ్ళు మాత్రం గతంలో మిస్టర్ పర్ఫెక్టు, గతంలో ప్రభాస్ గారి చాలా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్, మిస్టర్ పర్ఫెక్టు ఇవన్నీ చూసాం కదా. ఆ స్టైల్ ఆ లుక్లోనే ప్రభాస్ గారు కనిపిస్తారు. ప్రభాస్ గారిని ఇంత లుక్గా చూపించిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన మీద ఆరోపణలు అయితే కొన్ని వచ్చి అనిపించి వాటన్నిటిని ఏమని పట్టించుకోవద్దు. ప్రభాస్ గారికి మాత్రం ఇది మాత్రం ఒక బెస్ట్ అని ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన లుక్స్ మాత్రం అద్భుతంగా చూడాలంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. సో సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రాజాసాబ్ అనే మూవీ చూసిన నిజంగా ఒక ప్రభాస్కి అయితే ఒక మంచి టాస్క్ అనుకోని చెప్పేసి నేను అనుకున్నా. కానీ టాస్క్ మించి ఇచ్చిన నా పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఇట్లాంటి డైరెక్షన్తో మారుతి గారికి అయితే నిజంగా చిన్న చిన్న హీరోలనే హ్యాండ్ అవుట్ చేసింది. కానీ ఫస్ట్ టైం ఇట్లాంటి హీరోని చేయాలంటే ఏదో గట్స్ ఉండాలనుకున్నా అని నిజంగా ప్రూవ్ చేసుకున్న మారుతి గారు అయితే. స్క్రీన్ మొత్తం ప్రభాస్ గారిని చూడాలంటే ఓ దేవుని దర్శనం కావాలంటే రాజాసాబ్కి రావాలి. సాబ్లకే సాబ్ రాజాసాబ్ అన్నట్టు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఇంకా హీరోని నిధిరి అగర్వాల్ అయితే నిజంగా ఒక కనుల పండుగ, ఒక అందాల తార, ఒక స్క్రీన్ ప్రజెన్స్ మీద ఎట్లుంటుందో అట్లా అనిపించింది. ఇంకా సంజయ్ దత్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే, మన మెయిన్గా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపించింది. ఓవరాల్గా సినిమా మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఎంత పెద్ద దయ్యం ఉన్నా, ఎంత పెద్ద దయ్యం ఉన్నా సరే ఒక్కసారి ప్రభాస్ గారు స్క్రీన్లో కనిపిస్తే అసలుకి మాకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఇట్లాంటి సినిమా సంక్రాంతి రానికి ఇంకో 4-5 రోజులు ఉంది. కానీ నాకు ఈ రోజే సంక్రాంతి పండుగలా అనిపించింది అన్న. ట్రెండింగ్లో 100% ఉంటుంది. సో జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మీరు ఒక ట్రాన్స్లోకి పోతారు ఖాళీ. సాంగ్స్ ఓకే బాగున్నాయి. పైసా వసూలు పిచ్చి. గ్లామర్ కోసం పెట్టిండు అనుకో వాళ్ళనైతే. అంత పర్ఫెక్ట్ ఎఫెక్ట్ వాళ్ళకు క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంత ఏం లేదు. కొంత ఇద్దరికి ఉంది అంతే. ఇంకా సాంగ్ బాగుంది, చాలా బాగుంది. మారుతి డైరెక్షన్ అయితే ఇక 100% న్యాయం చేసాడు. ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేసాడు. విజువల్ ఎఫెక్ట్స్ పిచ్చి పీక్స్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెడుతుంది. లేదు ఏఐ అస్సలు వాడలేదు. ఎఫెక్ట్స్ ఓకే, మొత్తం నార్మల్గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు. సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటుంది ఇక ఆయనది. బాగుంది కామెడీ. రీసెంట్గా అయితే ఆయనది కామెడీ ఏం లేదు. ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. హీరోయిన్స్ ఓకే, గ్లామర్తో మొత్తం ఇచ్చి పడేసారు వాళ్ళు. కానీ వేరే ఉంది. గ్లామర్ అండ్ యాక్టింగ్ కూడా బాగుంది.